సిరి సంపదలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలి. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భారత్ పేర్కొన్నారు. సిరి సంపదలతో ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని గణనాథుని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భారత్ ఒక రకంగా వేడుకున్నారని చెప్పాలి. ఆదివారం రాంబోట్ల దేవాలయం నందు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భారత్ సాగరంపారు. మరి గణనాథునికి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు జిల్లాలో నిర్వహిస్తున్న నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలంతా సిరి సంపదలతో ఉండేలా గణనాథుడు చూడాలని వేడుకోవడం జరిగిందంటూ మంత్రి తెలిపారు. అనంతరం రాంబోట్ల దేవాలయం వద్ద జరిగిన గణనాథుని లడ్డు వేలంపాట్లో లడ్డూను 2,32,000 రూపాయలకు వరుసగా 4వసారి నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్సిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, నగరి మేయర్ బివై రామయ్య, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. स्वागतम सुस्वागतम मंत्रिवर्युలు శ్రీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బైరెడ్డి శబరి గారికి స్వాగతం సుస్వాగతం. మరియు దయచేసి దూరంగా వెళ్ళాలి. బాణసంచా కార్యక్రమం జరుగుతుంది. దయచేసి దూరం వెళ్ళండి. చిన్నపిల్లలు జాగ్రత్త. దూరం దయచేసి దూరంగా వెళ్ళాలి. బాణసంచా కార్యక్రమం జరుగుతుంది. దయచేసి దూరం వెళ్ళండి. చిన్నపిల్లలు జాగ్రత్త. దూరం
గణేష్ నిమజ్జనం హిందూస్కి ఇది ఒక పెద్ద పండగ. నిమజ్జనం కూడా ఒక పెద్ద పండగ. ఎస్పెషలీ కర్నూలులో నిమజ్జనం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని విగ్రహాలు, ఇక్కడ పెద్ద నిమజ్జనం, ఒక పెద్ద ఫోర్సు డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఒక పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం ఇక్కడ కర్నూలులో. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, వచ్చే 5 ఏళ్లలో అందరికీ సిటిజన్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ పెద్దవి కూడా చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్లో బిగ్గెస్ట్ వచ్చి మన విజయవాడలో ఉంది. అది కూడా మీరు చూస్తే మట్టి విగ్రహంతోనే చేసింది. సో మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని మనం కూడా ఇండియాలో కర్నూలులోనే ఇక్కడ జరుగుతుంది, మనం చేసే పని తీరు బట్టి స్ఫూర్తి తీసుకొని ఆల్ ఇండియాలో అందరు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేదే నాకు ఒక ఆశ. సో ఈ కమిటీసు, సిటిజన్స్ ఆఫ్ కర్నూలు అందరు కూడా ప్రోత్సాహం చేస్తారని చెప్పి ఆశపడుతూ, అలాగే సుఖ సంతోషాలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్ని కులాలు సహకరించి కుల మత వర్గ భేదాలు లేకుండా చిన్నపిల్లలు పెద్ద పిల్లలంతా ఈ పండుగను బ్రహ్మాండంగా ఘనంగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఇంతకింతగా అభివృద్ధి చెంది కర్నూలు పట్టణంలో మత సామరస్యాలకు అతీతంగా ప్రతి పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గణనాథుడు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఏ కార్యం మొదలుపెట్టినా మొట్టమొదట ఆ గణనాథుని పూజించి మనం చేయబోయే కార్యము దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ గణనాథుని పూజ చేస్తాము. కాబట్టి ఆ గణనాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు సేవ చేస్తే అందరికీ సేవ చేసినట్లనే గణనాథుడు నిరూపించాడు. కాబట్టి ఈ 9 రోజులు మనం అందరం ఐక్యమత్యంగా సమన్వయంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా అందరి సహాయ సహకారాలతో విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈరోజు మన నిర్వహించడం జరుగుతుంది. తొలి వినాయకుడు ఇక్కడ నుంచి ఏర్పాటు చేయడం, అలాగే దీని వరకు మేము మంత్రులు గారు ఎస్పీ గారు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కలిసి వచ్చాము. ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని కులమతాలకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందడోలికలతో సంతోషంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను.